హలో అందరికీ, నేనైతే చికెన్ పకోడీ చేశాను. ఎంత టేస్టీగా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో చూసారా. నేను అసలు ఏం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అందులోకి 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, ఇంకా 2 స్పూన్ల మైదా వేసుకున్నా. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ని కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 గంట సేపు నానబెట్టాను, అంతేనండి. నేను ఇందులో కార్న్ ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఏం వేయలేదు. నా దగ్గర మైదా పిండి ఉంది, నేను అదే వేసుకున్నా. చికెన్ పకోడీ బయట కొనుక్కునే కంటే మనం ఇంట్లో వేసుకుంటేనే అసలు కడుపు నిండా తినొచ్చు. ఇంకా ఫుడ్ కలర్ కూడా ఏం యూజ్ చేయకుండా చేసుకోవచ్చు కదా. చికెన్ పకోడీ పప్పుచారులో తింటే చాలా బాగుంటుంది. నాకైతే చికెన్ పకోడీ బయట కొనుక్కుని తినడం కన్నా ఇంట్లో చేసుకుని తినడమే చాలా బెస్ట్ అనిపించింది. నేనైతే కార్న్ ఫ్లోర్ వేయలేదు, మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. నాకు మైదాతో చేసినా సరే చాలా క్రిస్పీగా టేస్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.